దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచి తిని. మీరు అనొచ్చు, ఒంటరిగా ఉన్నాడేమో, పోయిందే ఒంటరిగా ఏమో అని. ముందు వచనం చదువుదామండి. దానియేలును నాకు దర్శనము కలగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకొనవలని పారిపోయి. దర్శనం వస్తున్న సందర్భంలో ఉండాల్సిన వారు, పక్కన ఉండాల్సిన వారు ఏం చేశారంట? విడిచి వెళ్ళిపోయి పారిపోయారు. ఈయన ఏమైపోయాడు? ఒంటరివాడైపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఈ ఒంటరివాడైపోయిన ఈ యొక్క దానియేలు భక్తుని జీవితంలో జరిగిన సంఘటన జాగ్రత్తగా ఆలోచించి 8వ వచనం చదువుదాం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలవలేదు. ఆలోచించండి. ప్రార్థన ఆరంభించాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. అయితే ఈయనతో పాటు ఉన్న ప్రజలు తను విడిచి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఈయన జీవితంలో తట్టుకోలేని ఒంటరితనము అనుభవించడం ఆరంభించాడు. హీ బికేమ్ ఎ లోన్లీ మ్యాన్. నేను ఒంటరినై తిని ఆయన అంటున్నాడు మాట. దర్శనము పొందిన తర్వాత పరలోకపు భాగ్యము అనుభవించాల్సిన దైవజనుని జీవితంలో వాస్తవంగా ఉండాలండి, ఒంటరితనం పోవాలి కదా. కానీ అక్కడ ఏముంది? ఒంటరితనం వచ్చింది. రెండవది, చూచినందున నాలో బలమేమియో, శక్తి కూడా క్షీణించిపోయింది. ఎప్పుడైనా అనిపించిందా నీకు? అదేంటండి, దేవునికి దగ్గరగా అవుతా ఉంటే ఇలా అవుతున్నాను ఏంటి, ఇంకా వీక్ అయిపోతున్నాను ఏంటి, ఇంకా శక్తి పోవడం ఏంటి, ఇంకా ఒంటరితనం ఎక్కువడం ఏంటి? సరే, ఇదంతా ముందుకెళ్తే నా సొగసు వికారమాయను, అగ్లీ, హీఈస్ లుకింగ్ సో ఆక్వర్డ్. తన ముఖం తను చూడలేకపోతున్నాడు. ఇదేంటండి, విరిగిపోయిన వ్యక్తి జీవితంలో ఇంతగా విరగొట్టాలా దేవుడు? అంతగా తను నలగొట్టుకొని తగ్గించుకుంటుంటే ఇంకా తన పరిస్థితి ఇంకా విషమిస్తుంది. ఏం జరుగుతుంది వాస్తవంగా? అంటే దేవుడు ప్రార్థన వినడం మానేశాడా? అంటే ప్రార్థనలకు రావాల్సిన జవాబులు ఎందుకు భిన్నంగా వస్తున్నాయి? అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడండి? మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు. మనం 10 రోజులు చేసామండి ప్రార్థన, రిజల్ట్ రాలేదు, ఇంకా వరస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? 11 రోజు ఆత్మ పరిశీలన చేసుకొని స్టార్ట్ చేస్తాం. నేను చేసే ప్రేయర్ కరెక్టేనా కాదా, అసలు ప్రేయర్ జవాబు ఇస్తున్నాడా లేదా, అసలు దేవుడు ప్రార్థన వింటాడా, వింటే ఇలా ఎందుకు స్పందిస్తాడు అని చెప్పి ఇంకా దేవుని మీద ఏమవుతుందండి? విశ్వాసం సడలిపోతుంది. సరే, 14 రోజులు అయిపోయింది అనుకుందాం. 14 days అయిందండి, ఆలస్యమైంది. ప్రార్థన జవాబు రాకపోగా పరిస్థితులు ఇంకా ఏమవుతున్నాయి? విషమిస్తున్నాయి. ఏం చేస్తాం? ఏం చేయరా? అసలు ప్రార్థన చేస్తే కదా అంటారా? ప్రేయర్ స్టార్ట్ చేశారండి, పరిస్థితులు పాజిటివ్ రావట్లేదు, రిజల్ట్ ఇంకా హీనమవుతున్నాయి. ఏం చేస్తాము? మౌనము అర్ధాంకారం కదా, అంగీకారం మూలం. నన్ను అడిగితే ఎందుకు తెలుసా అండి, చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే మన ప్రాబ్లంలో ఉన్నామని. అదే పరిస్థితి. ఏం చేస్తాంలేండి, ఇంకా అదే ఎక్కడ చూసినా జవాబు రాదండి, అంతా ఎండమావులే. వెయిటింగ్, నో రిజల్ట్ ఎట్ ఆల్. ఫెడప్, బ్రోకన్ హార్టెడ్, గివ్ అప్. అలా ఇట్లాంటి దానికి మళ్ళీ దానియేలు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా? మనసు బాధ అనిపిస్తుందా? సంతోషపరంగా చెప్తున్నాను ఈ మాట. గుండె విరిగిపోయింది, ముఖ చెక్కలైపోయాడు, బాధపడుతున్నాడు. ఈ 14 రోజులు అయిపోయింది. 15, 16, 17, 19, 20, ఇంకా మనం అంటాం 20 రోజులు అయిందండి. జవాబు రావట్లేదు, నిమ్మరసం ఏది అంట. లేకపోతే ఇంకా ఏం వదిలేండి, ఇన్ని రోజులు చేసినా ఏం రిజల్ట్ రాలేదు, ఇంకా పరిస్థితి అంతా ఏమైపోయింది? వర్స్ట్ అయిపోయింది. ప్రభుకు స్తోత్రం. ఆ 20 రోజు వదిలేసి ఉంటే ఆయనకు జవాబు ఏ రోజు వచ్చింది తెలుసా? 13, 12 చదువుదాం. 12, 13 చదువుదాం. 10వ అధ్యాయం 12, 13. ఇప్పుడు 11వ వచనం నుంచి చదువుదాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. 12 అందరం కలిసి చదువుదామా? అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను. ప్రేయర్ ఎప్పుడు విన్నానంట దేవుడు? మీరు బైబిల్ చూడాలండి, కనీసం రెఫరెన్స్ అన్నా చూడండి. ప్రేయర్ దేవుడు ఏ రోజు విన్నాడు? తగ్గించుకొనిన దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని
నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలు బట్టి నేను ఇప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క భవనంలో నుండి ఈయన యొక్క ప్రార్థన మనవి దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన తగ్గించుకొని తను రొమ్ము బాదుకుంటూ బ్రోకెన్ హార్టెడ్ విరిగినరిగిన హృదయముతో తను తగ్గించుకొని అందరి పాపములు తన మీద భరించుకొని ప్రభు ఎదుట ఖిన్నుడైపోయి దుఃఖాక్రాంతుడైపోయి ప్రభు దగ్గర ప్రార్థన ఆరంభించిన ఆ రోజే దేవుడు జవాబును గాబ్రియేలు దూత ద్వారా చేంజ్ చేశాడు, పంపించాడు. కానీ బాగా వినండి, కానీ జవాబిచ్చి పంపించాడు మొదటి రోజే, నోరు తెరిచిన రోజే జవాబు స్టార్ట్ అయింది. కానీ గాబ్రియేలు దూత ఏ రోజు వచ్చాడు? కలిసి చదువుకుందాం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. చాలండి, ఏం జరిగిందంటే అండి, ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ పర్షియా. గమనించినట్లయితే ఇప్పుడు ఈ పర్షియా దేశం యొక్క అధిపతి అంట. అందరం కలిసి చదువుదాం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములను ఎదిరించిన. జాగ్రత్త వినండి, మళ్ళీ డౌట్లు వస్తాయి తర్వాత. వాక్యం సరిగినకపోతే తర్వాత ఏందండి రాజ్యాధిపతి అన్నారు, ఆయన వచ్చి అడ్డుపడ్డాడు, అసలు గాబ్రియేలుని ఎదుర్కొనే రాజ్యాధిపతి ఎవరు అని తర్వాత ధర్మ సందేహాలు అడగొద్దు, ఎందుకంటే జాగ్రత్త వింటే వచ్చేస్తుంది జవాబు. ఇప్పుడు పారసీకుల రాజ్యాధిపతి ఎవరు అంటే ఇప్పుడు మనము దాన్ని అర్థం చేసుకోవడానికి కొరకు ప్రయత్నిస్తాం. ఇప్పుడు వర్తమానము దేవుడు పరలోక రాజ్యంలో బయలుదేరింది. మీరు అనొచ్చు పరలోక రాజ్యం అంటే ఎక్కడ ఉంటుంది అని. పరలోక రాజ్యం ఏది అని డౌట్ రావచ్చు. అర్థం చేసుకోవడం కొరకు ఇప్పుడు ఆ యొక్క ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి మునుపు ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందండి? 21 days. సరే, మనమే దానియేలు పొజిషన్లో ఉంటే మనం ఓపిక 15 రోజులు ఉంటాం, 16 రోజు ఏం చేస్తాం? ఎత్తేస్తాం. లేకపోతే 7 రోజులు వీక్ టు వీక్ అంటే ఆదివారం ప్రభు వల్ల ఏం జవాబు రాలి అని చెప్పి చేతులు ఎత్తేస్తాం. లేకపోతే 2 వారాలు ఓపిక పడతాం, 14 days తర్వాత ఏం చేస్తాం? చేతి ఎత్తేస్తాం. అలా ఎత్తేస్తుంటే ఏమేదండి పరిస్థితి? జవాబు వచ్చేది కాదు. ఐ డోంట్ నో వై యూ ట్రై టు గివ్ అప్. ఎందుకు వదిలేస్తున్నావు అర్థం అవ్వట్లేదు. అంటే ఏం కనిపించడం లేదు కదా బ్రదర్, అందుకొరకే వదిలేస్తున్నాను నేనని. నిరీక్షణ అనేది ఏంటండి? కనిపించేదాన్ని ఉన్నదని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం ఆధారపడేదే నిరీక్షణ మీద. విశ్వాసం అనేది నిరీక్షింపడు వాటి యొక్క. ఇప్పుడు కనబడింది ఉంది అని దాని ప్రూఫ్ ఏంటి? విశ్వాసం. దేవుని మాట నమ్ముకొని నిలబడ్డాడు దానియేలు. అది ఉన్నదని నమ్మినప్పుడు నిరీక్షించబడవాటికి నిజ స్వరూపం అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువైన విశ్వాసం మీద ఆధారపడిందే జీవంతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ మీద ఆధారపడ్డప్పుడు ఎంత ఆలస్యమైంది, ఎంతో డిలే అయింది, ఎంతగానో జవాబు రాకుండా లేట్ అయిపోతూ ఉంది. 20 రోజులు అయిపోయి మనమైతే ఇంత గొప్పలం అంటే 20 రోజు సాయంత్రం విరమించుకొని 20 days అండి, 10 + 10 20. దేవుడు ఏం జవాబు ఇవ్వలేదండి, పరిస్థితులు ఇంకా వర్స్ట్ అయినాయి. బహుశా ఇది కరెక్ట్ టైం కాదేమో, బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంక అంతే, ఆ బ్రేక్తో పర్మనెంట్ బ్రేక్ వస్తుంది. అయితే జవాబు వచ్చింది ఏ రోజంట? జస్ట్ ఆ మరుసటి రోజే. అందుకో ప్రభు అంటాడు, మీకు ఓరిమి అవసరమైనది, వాగ్దానము ఫలము నెరవేరున్నట్లు, వాగ్దాన ఫలము పొందున్నట్లు మీకు ఓరిమి అవసరమైనది కనుక మీ ధైర్యకు గొప్ప బహుమానం మీరు పొందేదారు. ఈరోజు వై డు వాంట్ టు ట్రై టు గివ్ అప్? ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు అర్ధాంతరంగా ఇంకా నాకు విశ్వాసం వద్దు, నాకు ఈ ప్రార్థనలు వద్దు, నాకు ఇదొద్దు, నాకు ఈ పరిచయం వద్దు, ఏదొద్దని అడ్డగోలుగా అర్ధాంతరంగా నడి సముద్రం మధ్యలో వేచున్న నీవు అర్ధాంతరంగా విడిచిపెడితే ఈరోజు దానియేలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ రోజు విడిచిపెట్టేస్తుంటే నా పరిస్థితి ఏమైంది? జవాబు వచ్చేది. డోంట్ లూజ్ యువర్ హోప్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మరొకసారి ప్రాధేయపడి అడుగుతున్నా, నీ యొక్క ఓపిక, నీ నిరీక్షణ అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టద్దు. జీవంతో కూడిన నిరీక్షణ ఎప్పుడు కూడా నేను సిగ్గు పరచదు. కీర్తన 13వ కీర్తన మనం కూడా రాస్తాం. ఏం కీర్తన? 13వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నాకు ఎంతకాలం విముఖుడవై ఉండేదవు. 2వ వచనం, ఎంతవరకు నా మనసులోనే నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువుల మీద నన్ను. ఎంతవరకు 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 ఎంతవరకు? జవాబు రాలే. దానియేలు అంటాడు, జవాబు వచ్చేంతవరకు. ఒక్కరోజు ముందు ఆగిపోయి ఉంటే పరిస్థితి అనేది ఏమయ్యేది? విషమించేది. దేవుడు జవాబు ఇచ్చేసాడండి. గాడ్ హెస్ సెంట్ ఇట్ ఆల్రెడీ.
మొదటి రోజే జవాబు చెప్పడానికి కొరకు గాబ్రియల్ ఇచ్చి పంపించాడు. మరి ఏం జరిగింది? అర్థం చేసుకోవడానికి కొరకు. బాగా వినండి, అర్థం చేసుకోవడానికి కొరకు 2 Corinthians chapter 12 verse 2, 3, 4 క్విక్లీ ప్లీజ్. 2వ వచనం చదువుదాం, చాలండి సమయ హద్దుబాట్లు బట్టి 2వ వచనం మాత్రం చదువుదాం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట ఏ ఆకాశం కొనిపోబడ్డాడంట? 3వ ఆకాశం. రైట్, ఆగండి. 3వ ఆకాశంలో ఆయన రాస్తుంటాడు థర్డ్ హెవెన్. ఏం హెవెన్ అండి? థర్డ్ హెవెన్. 3వ ఆకాశంలో పరలోకంలో దేవుని యొక్క సన్నిధి, దూతల సమూహము, నిత్యము కొనియాడబడుతున్న దేవుని యొక్క సన్నిధి ఆయన రొమ్ము ఇదంతా కనిపిస్తూ ఉంది. అది ఒకసారి ప్లీజ్ ప్రొజెక్ట్ ద స్లైడ్. ఆ 3వ ఆకాశము పరలోక రాజ్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావ మహిమలు, ఆయన తేజో మహిమ నిలిచిన స్థలము, నిత్యము కొనియాడబడుతున్న ప్రాంతము, దూతల సమూహములు ప్రభువుని కొనియాడుతూ పరిశుద్ధమైన ఆ పట్టణము 3వది ఏంటండి? 3వ ఆకాశం. అయితే ఇప్పుడు 3వ ఆకాశమే పీక్స్ అంటే ఇంకా మిగిలిన ఎన్ని ఆకాశాలు ఉంటాయి? ఏంటండి పెద్ద లాజిక్ క్వశ్చన్లా చూస్తున్నారు ఫేస్. 3వ ఆకాశమే తారాస్థాయి అంటే మిగిలిన ఎన్ని ఉంటాయండి? పిల్లలు ఎల్కేజీ పిల్లలు చెప్తారు 3వది టాప్ అంటే మిగతా ఎన్ని ఉన్నాయి, దాని కింద ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కామన్ సెన్స్ కదా, ఇంప్లిసిట్ మీనింగ్. ఇప్పుడు ఆ 2 ప్రాంతాలు ఏంటో చూడడానికి ప్రయత్నిస్తాం. బాగా వినండి. ఇప్పుడు మొదటి ప్రాంతం ఫస్ట్ హెవెన్ ఒకసారి స్క్రీన్లో చూడండి. ఇప్పుడు మొదటి ఆకాశంలో ఏముంటుంది అంటే, మొదటి ఆకాశం ద ఫస్ట్ హెవెన్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ మ్యాన్. మానవుడు అధికారము చెలాయించేంత ప్రాంతం. అంటే ఇప్పుడు మానవుని యొక్క సాంకేతిక పరిజ్ఞానముతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనిషి ఎంత దూరము ఆకాశంలో వెళ్ళగలడో ఆ హద్దుబాటుల వరకు ఏం ఆకాశం అండి? ఫస్ట్ హెవెన్. ఇంకో మాటలో ద న్యాచురల్ స్కై, సామాన్యమైన మానవుని యొక్క హద్దుబాటులో ఉండే ఆకాశం. రెండవది దిస్ హ్యాస్ ద గ్రేట్ డొమినియన్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క సర్వ ప్రభావములు, శక్తి సంపన్నత, మానవుని యొక్క శక్తి ఈ మొదటి ఆకాశం మేరకే ఉంటుంది, అది దాటిపోలేడు. మనిషి ఎంత టెక్నాలజీ పెరిగినా ఆల్ దట్ ఈజ్ ఇన్ మ్యాన్స్ రీచ్. ఇట్ హ్యాస్ అ లిమిటేషన్, దానికి హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు ఉన్న లోపల ఉన్న ప్రపంచాన్ని ఏమంటాం? ఫస్ట్ హెవెన్. అర్థమైన ఒకసారి చేస్తానండి. ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ విల్ గో ఫార్వర్డ్. మొదటి ఆకాశం ఇది, రైట్. ఇప్పుడు 3వ ఆకాశం ఏది? దేవుని మహిమ, ప్రభావములు, దేవదూతల సమూహపు ఆరాధనలు, దేవుని యొక్క మహిమతో నింపబడిన ప్రాంతం ఏదండి? థర్డ్ హెవెన్. అయితే బాగా వినండి. ఇప్పుడు మధ్య సెకండ్ హెవెన్లో ఫస్ట్ హెవెన్కి మానవుని హద్దుబాట్లు ఉంటాయి. థర్డ్ హెవెన్లో దేవుని రాజ్యము, పరలోక దూత సమూహాలు. అయితే ఈ మధ్యలో ఉండే 2వ ఆకాశములో మ్యాక్సిమం లిమిటేషన్స్ కూడిన ఈ 2వ ప్రాంతంలో అన్ని రకాల యుద్ధాలు, ఘర్షణలు ఆత్మ ప్రాంగణంలో, ద స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైన యుద్ధ ప్రాంతము జరిగేదంత ఎక్కడండి? సెకండ్ హెవెన్స్లో జరుగుతాయి. అయితే దీంట్లో ఫోర్సెస్ ఎవరెవరు ఉంటారు? 2వ ఆకాశంలో ఎవరు ఉంటారు? ఎఫెసీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం త్వరగా చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు. 2 మాటలు గమనించండి. ప్రపంచ ధర్మము, రెండవది ఇప్పుడు ఈ లోకంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రేరేపించే శక్తి ఒక అధిపతికి ఉంటుంది. కైండ్లీ ప్లీజ్ జాగ్రత్త వినండి, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత క్వశ్చన్ అడగండి. 2వ ప్రాంగణంలో ప్రధానంగా ఎవరు ఉంటారంటే అపవాది సాతానుడు, అంటే లూసిఫరు, వెలుగుదూత వేషం వేసుకొని ఏదైతే పరిచర్య చేస్తున్నాడో కాల్చబడిన ఆ లూసిఫరు, వాని యొక్క అనుచరులు, వారిని ఏమంటాము? అపవాది యొక్క సమూహం అంటాం. ఈ అపవాది యొక్క సమూహానికి ఇక్కడ ఒక పేరు రాస్తాడు. ఏమని రాస్తుందంటే వాయుమండల, ఏం పేరు రాస్తుంది? ఎఫెసీ 2:2 వాయుమండల సంబంధమైన అధిపతులు. ఇప్పుడు వాయు సంబంధమైన అధిపతులు ఈ 2వ ప్రాంతంలో ఏమేం చేస్తారంటే ఒక్కొక్క రీజియన్కి, బాగా వినండి, ఒక్కొక్క రీజియన్ ఎందుకు అటువంటి అంధకార శక్తులు అక్కడ పనిచేస్తాయి? చాలామందికి డౌట్ ఇది. ఎందుకు అక్కడికి పోతే ఒకలాంటి ప్రేరేపించే ఆత్మ ఎందుకు పనిచేస్తుంది?
వినొచ్చు, ఇదేంటంటే ఆత్మల గురించి చెప్తున్నారు, భయం అవుతుందని. తెలుసుకోవాలి కదా ఏదో ఒక రోజు. ఏదో రోజు తెలుసుకోకపోతే ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారంటే, ఆ ప్లేస్కి పోయినప్పుడు వాళ్ళు ఏమవుతారండి? పొజెస్ అవుతారు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ అంధకార చీకటి శక్తుల అధిపతి ఎలా రేకెత్తిస్తే, ఎలా రెచ్చగొడితే వారికి ఆత్మల రెచ్చగొట్టబడుతుంది. అక్కడ ఏమని రాస్తుంది? మళ్ళొక్కసారి ఎఫ్ఎస్సి 2:2 చదివితే మనకు క్లారిటీ అర్థమవుతుంది. జాగ్రత్త వినండి, తర్వాత భయపడకండి. మళ్ళీ ఎఫ్ఎస్సి 2:2 ఏం చెప్తున్నారంటే, దయ్యాల గురించి చెప్తున్నారు, చీకటి శక్తుల గురించి చెప్తున్నారంటే, మరి దేవుని శక్తి గురించి చెప్పకముందు అవి కూడా చెప్పాలి కదా. అది తెలిస్తేనే కదా మనకు తెలిసేది. లైట్ తెలియాలంటే డార్క్నెస్ తెలియాలి, నీరు యొక్క విలువ తెలియాలంటే దాహం కూడా తెలియాలి. కాబట్టి కలిసి చదువుకుందాం. ఎఫ్ఎస్సి 2. మీరు వాటిని చేయొచ్చు. ఇప్పుడు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా అంటాడు, ఒకప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. ఇప్పుడు అవిధేయత, రెబెలియస్ స్పిరిట్. మీరు రెబెలియస్ స్పిరిట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క ప్రిన్స్ని ఈ యొక్క వాయుమండల అధిపతి ఏం చేశాడు? నియమించాడు. అర్థమైందని చేస్తానండి. ఇప్పుడు భారతదేశానికి మరొక ప్రాంగణానికి ఒకళ్ళు, ఇంకో ప్రాంగణానికి ఇంకొకళ్ళు, అట్లా పర్షియా ప్రాంతానికి. ఇప్పుడు దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10:13. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఆ అంధకార వాయుమండల అధిపతి ఇప్పుడు ఒక ప్రిన్స్ని సెట్ చేశాడంట. ఏ ప్లేస్కి? పర్షియా, పారసిక దేశానికి. ఇప్పుడు దానియేలు ఉన్న ప్రాంతం ఏది? పారసిక దేశం. పారసిక దేశంలో దానియేలు ఉన్నాడు. అయితే ఆ దానియేలు దగ్గరికి దేవుని వార్త తీసుకొని, దేవుని యొక్క ప్రత్యక్షత తీసుకొని, దేవుని యొక్క జవాబు తీసుకొని రాకుండా ఈ వాయుమండల అధిపతి స్వాధీనంలో ఉన్న పారసిక అధిపతి ఏం చేస్తున్నాడండి? ఎవరితో కొట్లాడుతున్నాడు? గాబ్రియల్తో కొట్లాడుతున్నాడు. ఎక్కడ కొట్లాడుతున్నాడు? సెకండ్ హెవెన్లో కొట్లాడుతున్నాడు, భూమి మీద కాదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను మాట చదువుతాను, గమనించండి. 13 వచ్చిన పారసికుల రాజ్యాధిపతి, ప్రిన్స్ అని రాస్తుంది. కింగ్ కాదండి, ప్రిన్స్. రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా. ఇంకా పారసిక రాజులు ఇంకా చాలామంది ఆ ప్రాంతాన్ని గవర్న్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద వాయుమండల అధిపతి ఉన్నాడు. వాయుమండల అధిపతి మీద అంధకార చీకటి శక్తుల ప్రభావపు రాజ్యము. దాన్ని అర్థం చేసుకోవడానికి ఎఫ్ఎస్సి రాష్ట్రపతికి 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఏలైనగా మనం పోరాడునది, ఎఫెషియన్స్ 6:12, పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ. ఇక్కడ మూడు పేర్లు వస్తున్నాయి. ప్రధానులు రెండవది, అధికారులు మూడవది, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ నాలుగవది, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ. ఇప్పుడు 4 ఫోర్సెస్ ఉన్నాయండి అపవాది యొక్క ప్రపంచంలో. మొదటిది ప్రధానులు, దాని తర్వాత అధికారులు, దాని తర్వాత లోకనాథులు, నాలుగోది దురాత్మల సమూహం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆకాశ మండలం ఉంటాయి, అంటే సెకండ్ హెవెన్లో ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ హెవెన్లో ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క అధిపతి, ఆ అధిపతి కింద రాజ్యాధిపతి, రాజ్యాధిపతి కింద రాజులు, రాజుల కింద అధిపతులు, ప్రిన్సెస్ ఉంటారు. ప్రిన్స్ అంటే రాజు ఏ ప్రాంతం వరకు అలాట్ చేస్తే అంతవరకే అధికారం ఉంటుందండి. ప్రిన్స్కి కింగ్ ఎంతవరకు పవర్ ఇస్తే అంతవరకే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రెబెలియస్ స్పిరిట్తో పాటు అంధకార చీకటి శక్తుల ప్రభావమును గవర్న్ చేస్తూ మనుషుల మీద కమ్ముకునేటట్లు ఈ ప్రాంత పరిచర్య అంతా వాళ్ళ పరిచర్య. ఎవరి పరిచర్య? అంధకార చీకటి శక్తుల పరిచర్య. ఎక్కడి నుంచి కంట్రోల్ జరుగుతుందండి? సెకండ్ హెవెన్లో కంట్రోల్ జరుగుతుంది. ఇప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు దానియేలు. ఎక్కడ? ఏ ఆకాశంలో? ఏ ఆకాశం? ఫస్ట్ హెవెన్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. జవాబు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? థర్డ్ హెవెన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ప్రార్థన జరుగుతూ ఉంది. ఘర్షణ వాతావరణము ఎక్కడ చోటు చేసుకుంది? సెకండ్ హెవెన్లో. ఎవరిని అడ్డుపడుతున్నారు? ఇప్పుడు రిజల్ట్ తీసుకొని ఎవరు బయలుదేరారు? గాబ్రియల్. ఇప్పుడు గాబ్రియల్ని ఎవరు అడ్డుపడుతున్నారు? కష్టమైతే ఒక సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి, అంధకార చీకటి శక్తులు లేదా వాయుమండల అధిపతులను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని పేర్లు ఎందుకు లేని కన్ఫ్యూజన్ అనుకుంటే అపవాది యొక్క అనుచరులను గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. ఆత్మల ప్రపంచం, ద స్పిరిచువల్ వరల్డ్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఆ రెండో ప్రాంతంలో ఘర్షణ జరుగుతూ ఉంటే ఇప్పుడు దానికి పరలోకాన్ని, బాగా వినండి, పరలోకాన్ని, థర్డ్ హెవెన్ని ఫస్ట్ హెవెన్లోకి తీసుకొని వచ్చిన తాళపు చెవి ఏది? అందరం చేస్తామండి ప్రార్థనలు, ప్రార్థనలు కాదు, అవి ఉపవాస ప్రార్థనలు కూడా కాదు.
ఆ, ఒకసారి చదువుదాం రండి. అక్కడ సీక్రెట్ కీ, ఆ కీ దగ్గరికి వస్తే అయిపోతుందండి. మెయిన్ కీ టచ్ చేస్తే ఆటోమేటిక్ డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ కీనే ఈరోజు పరిచయం చేసుకుందాం రండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. ఈ మాటలు దేంట్లోంచి వస్తున్నాయి? ఆయన మనసు నిబ్బరం చేసుకొని నిలబడ్డాడు కదా, కానీ ఆ మనసు గురించి ఏమని రాస్తుంది? నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం. ఆయన హృదయం ఏమైందండి? విరిగి నలిగిన తగ్గించుకొనిన హృదయం. దేవునికి ఇష్టమైన బలు ఏం తెలుసా అండి? 51వ కీర్తన 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇప్పుడు దావీదు అంటాడు, ప్రభా నీకు బలి కావాలంటే నేను ఏమన్నా అర్పిస్తా, నీకేం కావాలంటే నేను అర్పించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు కోరుకునేది ఏంటి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు కదా ప్రభా. విరిగి నలిగిన హృదయమును నీవు ఎప్పుడు అలక్ష్యము చేయవు కదా ప్రభా. ఎంత విరిగిపోయి నలిగిపోయి ప్రార్థిస్తున్నాడు తెలుసా దానియేలు? ఒకసారి దానియేలు మనస్సును చూద్దామండి. ఈరోజు విరిగిపోయిన హృదయంతో దేవుని మందిరానికి వచ్చి ఉంటే, విరిగిపోయిన మనసులో నుండి పెళ్ళుబికే ఆరాధన, ఓరిమి ఓపికతో ముడిపడిన ఆరాధన, విసుగని ఆరాధన, ప్రార్థన, దేవునితో తగ్గించుకొని గణపరిచే ఆ ప్రక్రియ మూడవ ఆకాశాన్ని ఎక్కడ తీసుకొస్తుందండి? మొదటి ఆకాశాన్ని తీసుకొస్తుంది. ఇంకో మాటలో పరలోకాన్ని మన మధ్యలోకి తెంపేస్తుంది. ద బిగ్గెస్ట్ కీ, ద కాస్ట్లియెస్ట్ కీ దట్ మెల్ట్స్ ద బ్రేజ్ ఇన్ హెవెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ బ్రోకెన్నెస్. చాలాసార్లు మనకు అనిపిస్తుంది గర్వం అహంకారంతో పోతే సాధించుకుంటామని. గర్వంతో సాధించేదేం లేదు, అంత నష్టమే. కానీ విరిగిన హృదయంతో వచ్చేదేం తెలుసా అండి? పరలోకాలే, ఆకాశాలే, అంధకార చీకటి శక్తుల్ని మన కాళ్ళ కిందకి తీసుకొని రావచ్చు. ఈరోజు ప్రియ సోదరి సోదర, విరిగిన హృదయంలోకి ఈరోజు దుఃఖక్రాంతుడు అయిపోయి, ఈరోజు నీ ఆత్మ మూర్చిల్లిపోయి ఉందా? ఆత్మ విషయమై దీనుడు అయిపోయినావా? ఆ దీనత్వం నీలో ఉన్నట్లయితే పరలోక రాజ్యము నీదే. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. నువ్వు దుఃఖపడుతున్న పరిస్థితులు ఉంటే యు ఆర్ బ్లెస్సెడ్. లెట్ మీ రిమైండ్ యు వన్స్ అగైన్, యు ఆర్ బ్లెస్సెడ్. నేను దుఃఖపెట్టేవారు నీకు ఉన్నారంటే నువ్వు ధన్యుడు. నువ్వు ధన్యుడు కావాలంటే ముందు ఏ స్టెప్ కింద తీసుకెళ్తాడు దేవుడు? దుఃఖపడేవారు ధన్యులు అనుకున్నాను. ఇప్పుడు ధన్యులకు రావాలంటే ముందు ఏం చేస్తాడు దేవుడు? దుఃఖపెడతాడు. అర్థమైందండి? ఒకసారి చేస్తాడు. సో దేవుడు దుఃఖపెడుతున్నాడు, దుఃఖపెట్టే వాళ్ళని పెడుతున్నాడు, టార్చర్ గుండా తీసుకెళ్తున్నాడు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? ధన్యత, బ్లెస్సెడ్. ఆ ప్రాసెస్లో విరిగిన హృదయంతో నువ్వు ఉన్నట్లయితే, ద కాస్ట్లియెస్ట్ కీ దట్ బ్రింగ్స్ ద థర్డ్ హెవెన్ టు ద ఎర్త్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, దట్ ఈస్ అ బ్రోకెన్ హార్ట్. విరిగిన హృదయంతో ఈ తాళపు చెవి నీ చేతిలో పట్టుకుని ఓపికతో నిలబడినట్లయితే ఎంతటి ఇత్తడి ఆకాశానైనా సరే తుత్తునీలుగా కరిగించి పరలోక రాజ్యపు జవాబులను నీ పాదాల చెంతకు తీసుకొచ్చేదే నీ విరిగి నలిగిన హృదయం. ఎలా చేశాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఈ మాటల్లో కొద్దిగా మనల్ని ప్రేరేపించాలి. దిస్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ ప్రేయర్. దిస్ ఈస్ ద హార్ట్ దట్ విల్ బ్రింగ్ పవర్ఫుల్ రెస్పాన్సెస్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో అద్భుతమైన ప్రార్థనల జవాబులు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు మూయబడిన ద్వారములు ఒకేసారి తెరబడే తాళపు చెవి నీ విరిగి నలిగిన హృదయం. అందుకొరికి ప్రభు కొన్నిసార్లు నేను విరగొడతాడు, కొన్నిసార్లు ప్రభు నీ హృదయాన్ని నలగొడతాడు, కొన్నిసార్లు దుఃఖం గుండా తీసుకెళ్తాడు. నీ వల్ల కాకుండా చేతుల పైకి ఎత్తేసే పరిస్థితులు ఉన్నావా? ఈరోజు నిరీక్షణతో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ద హోప్ విల్ నెవర్ పుట్ యు అషేమ్. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరం కలిసి చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, 4, 5, 6 వచనాలు. ఎలా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడో, ఎలా దేవుని ఆరాధిస్తున్నాడో, ఇటు ఆరాధన మనం కూడా సమర్పించడానికి ప్రభు మనందరికీ సహాయపడుగాక. నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని ఏమంటున్నాడు చూడండి 4వ వచనం. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞ అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా.
మేమైతే నీ దాసులముకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, 6వ వచనం, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చూడండి, అలాగే 9వ వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తే అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆ మాట చెప్తూ 10వ వచనం, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వల్లని సెలవిచ్చను, కానీ మేము మా దేవుని యెహోవా మాట వినకపోతిమి. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తపడుతూ కిన్నుడైపోయి హృదయము ముక్క చెక్కలైపోయి ప్రభు ఎదుట ఏం చేస్తున్నాండి? ఆరాధన, స్తుతి ధూపము, ప్రార్థన, ఆలాపన, విరిగిన హృదయంతో ప్రభు ఎదుట ఏం చేశాడండి? కుమ్మరించేసుకున్నాడు. అంతే, పరలోకం ఆటోమేటిక్గా తెరబడింది. 21 రోజులు విరగొట్టబడిన హృదయము చేతులు పైకెత్తేసి మధ్యలో ఓపికను కోల్పోలేదండి. నిరీక్షణ బిడ్డ ఎప్పుడు కూడా ఓపికను కోల్పోడండి. నిరీక్షణ వాక్యం ఆధారితంగా ఉన్న నిరీక్షణ, విశ్వాసం అనేది నిరీక్షింపవాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనది ఉన్నవంటకు రుజువు కనుక ఆ నిరీక్షణ చేతపట్టినవాడు, వాగ్దానాలు చేతపట్టినవాడు ఓపికను కోల్పోకుండా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? విరిగిన హృదయంతో దుఃఖములోనే ప్రభు సన్నిధిలో ఏం చేస్తాడు? వ్యక్తపరుస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటాడు. ఈ ప్రార్థన అక్కడ ఆటోమేటిక్గా దేవుని హృదయాన్ని కదిలించింది. 3వ ఆకాశంలో ఉన్న దేవుడు అక్కడి నుంచి ఈ సన్నివేశాన్ని చూశాడు. 2వ ఆకాశంలో గాబ్రియల్ని ఆపుతున్న శక్తులన్నింటినీ చూశాడు. వెంటనే ఎవరిని పంపించాడండి? మిఖాయేల్ని పంపించాడు. మిఖాయేలు ప్రధాన దూత, ఆర్కేంజల్. గాబ్రియల్ కూడా ప్రధాన దూతే. గాబ్రియల్ కంటే పవర్ఫుల్ ఎవరండి? మిఖాయేల్ పంపించాడు. ఈ మిఖాయేల్ వచ్చి గాబ్రియల్ హెల్ప్ చేసి, గాబ్రియల్ ఈ న్యూస్ ఇమ్మీడియట్గా తీసుకొని పో. ఎక్కడికి? దానిలో దగ్గర పో. అంటే ఎందుకు వచ్చావయ్యా మిఖాయేల్ అంటే? చూసిన సీన్ అంతా చూశాను. ఏది? ఈ పార్సిక అధిపతి చేస్తున్న ఈ యొక్క రెబెలియస్ ఆ యొక్క ఘర్షణ అంతా చూశాను. ప్రభు అన్నాడు పోయి హెల్ప్ చేయపో అన్నాడు. అర్జెంటుగా చేయపో అంటే ఎందుకు అని కింద చూస్తే కింద నుంచి విరిగి నలిగిన హృదయం నుంచి ఏమొస్తుంది? గట్టి చెప్పండి. విరిగి నలిగిన హృదయంలో నుండి ఒక దీనుడైన వ్యక్తి, తగ్గించుకున్న వ్యక్తి, దానియేలు లాంటి వ్యక్తి గుండె పగిలి ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఆ నది తీరం దగ్గర ఇమ్మీడియట్గా జవాబు తీసుకొని బయలుదేరమన్నాడు. నిన్ను అడ్డుపడ్డాను చూశాను, నేనే వచ్చి ఏం చేశాను? అంధకార చీకటి శక్తులతో పోరాడి విడుదల పరిపించి గాబ్రియల్ని భూలోకానికి పంపించాడు. ఆ యొక్క హెద్దెకెల్ నది తీరమున నేరుగా ఆ దర్శన భాగం అంతా కూడా దానియేలుకి వ్యక్తపరచబడింది. ఏ సోదరి మనందరికీ తెలుసు. మాట చెప్పి ముగిస్తాను. దుఃఖపడుతున్న నీ జీవితంలో ఈరోజు విరగొట్టబడిన పరిస్థితి నీకు వచ్చిందా? లెట్ మీ వన్స్ అగైన్ ఆస్క్ యూ, ఆర్ యూ బ్రోకన్ హార్టెడ్ టుడే? మానసికంగా విరిగిపోయావు, ఆత్మీయంగా విరిగిపోయావు, భౌతికంగా శక్తి కోల్పోయావు, క్షీణమైపోయింది, వికారమైపోయావు. ఈరోజు ఉద్యోగ పరిస్థితిలో, భవిష్యత్తు పరిస్థితిలో, కుటుంబ రీతిగా అన్ని రకాలుగా ముక్కలైపోయింది దాని పరిస్థితి. నువ్వు ఆనందించాల్సిన సత్యం ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. విరిగిపోయిన పరిస్థితులను దేవుడు నీ జీవితం తీసుకొస్తున్నాడు. ఆ విరిగిపోయిన పరిస్థితుల నుండి ఇష్టమైన బలిగా దేవుడు దాన్ని సింహాసన ఆసీనుగా దేవుడు చేసుకొని ఆ 3వ ఆకాశాన్ని దేవుడు నీ మధ్యలోకి తీసుకొని రావడానికి నిన్నేం చేస్తున్నాడు? విర్రగొడుతున్నాడు. అది తెలుసుకుంటే నువ్వేం చేస్తావు సార్? దుఃఖపడువారు ధన్యులు అంటావు, లేకపోతే దుఃఖపడువారు దరిద్రులు అని రాసుకుంటావు. ప్రపంచంలో దరిద్రం అంతా నా చుట్టే ఉందని రాసుకుంటావు. కానీ నిజంగా ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా ఈ దుఃఖపడిన హృదయాన్ని ఏం చేస్తున్నావు? విరగొడుతున్నావు, నలగొడుతున్నావు. దీని ద్వారా తెరబడిన 3వ ఆకాశాన్ని ఎక్కడ తీసుకొస్తున్నావు? నా మధ్యలోకి తీసుకొస్తున్నావు. అంధకార చీకటి శక్తులు అన్నీ కూడా ఓడిపోయేటట్లుగా నా విరిగి నలిగిన హృదయమే అంధకార చీకటి శక్తుల మీద విజయం పొందే సీక్రెట్ అయితే, పరలోకాన్ని తెరిచే తాళపు చెవి నా విరిగి నలిగిన హృదయము, నా ఓపిక ఓరిమి అయితే, నా నిరీక్షణ అయితే, ప్రభువా దాన్ని చేత పట్టుకొని ఏం చేస్తా? నిన్ను ఆరాధిస్తా.